అదే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఈరోజు మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం. దగ్గర మీరు చూస్తే 20,000 కోట్ల రూపాయలు హెల్త్ బడ్జెట్ లో మనం ఖర్చు పెడుతున్నాం. ఇంకొక పక్కన నిన్ననే ఒక నిర్ణయం తీసుకున్నాం. యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చాం. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా 2,50,000 వరకు ఇన్సూరెన్స్ ఇప్పించే బాధ్యత, చిన్న పెద్ద అని తారతమ్యం లేకుండా అందరికీ ఇన్సూరెన్స్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. పేదవాళ్ళందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల వరకు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఈ రెండే కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ నెల నుంచి 8వ రాష్ట్రీయ పోషణ మాసంలో కొన్ని థీమ్స్ తీసుకుని వచ్చే నెల 16 వరకు ఒక కార్యక్రమం ఒకటి తీసుకొని ముందుకు పోతున్నారు. ఊబకాయం నియంత్రణ, చక్కెర, నూనె, అదే మరి నేను చెప్పినట్టు ఉప్పు వినియోగం తగ్గింపజేయడానికి. ఇంకొక పక్కన ఈరోజు ఫ్రీ స్కూల్ విద్యతో పాటు పోషణ విషయాలని చెప్పడం, ఇన్ఫెంట్ అండ్ యంగ్ చైల్డ్ ఫీడింగ్, బ్రెస్ట్ ఫీడింగ్ ని ఇవన్నీ ప్రమోట్ చేయడం. ఇంతవరకు అంగన్వాడీకి ఆడబిడ్డలే పోయేవాళ్ళు, తల్లులే పోయేవాళ్ళు. మొట్టమొదటిసారిగా తండ్రిని కూడా రమ్మని, తండ్రి తల్లి బాధ్యత పిల్లలు పెంచేది, వాళ్ళను కూడా పిలిపించి వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం. అదే మరి కన్వర్జెన్స్ అండ్ డిజిటలైజేషన్. ఎక్కడికక్కడ మనం ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమానికి రాబోయే రోజుల్లో శ్రీకారం చుడుతున్నాం. ఆ ప్రోగ్రాం మీరు చూస్తే సంజీవని. మీకు అందరికీ చరిత్రలో ఒకటి గుర్తుంటుంది. సంజీవని అంటే ఆ రోజు లక్ష్మణుడు మూర్ఛపోయి హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉంటే బతికించుకోవాలన్నప్పుడు నేరుగా హనుమంతుడు పోయి సంజీవని మొక్క తెమ్మంటారు, ఔషధ మొక్కని. ఆ మొక్క ఏదో తెలియకుండా సంజీవని పర్వతాన్ని తీసుకొస్తాడు. అందులో నుంచి మొక్క తీసుకుని ఆ రోజు లక్ష్మణుడికి ట్రీట్మెంట్ ఇచ్చి బతికించుకుంటారు. అది చరిత్ర. ఈరోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, బిల్ గేట్స్ ఫౌండేషన్తో వర్కౌట్ చేస్తున్నాం. అదే సమయంలో టీసీఎస్ కూడా పార్ట్నర్గా చేరారు. మేము ఇవన్నీ చూసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆయుష్మాన్ భారత్ ఉంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి. అన్ని ఇంటిగ్రేట్ చేసి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరనే మీ ఆరోగ్యాన్ని కాపాడే విధంగా సంజీవని ద్వారా ఇంటిగ్రేట్ చేయబోతున్నాం. మీరు ఒక విషయం, అందరి రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది రికార్డ్స్ అన్ని కూడా ఇచ్చేస్తాం. కొంతమంది వల్నరబుల్ పేషెంట్స్ ఉంటే మెడికల్ టెస్ట్లు కూడా చేసి అక్కడి నుంచి ఏ విధంగా ప్రివెంటివ్, క్యూరేటివ్, కాస్ట్ ఎఫెక్టివ్ మానిటరింగ్ అవన్నీ చేస్తున్న వేరబుల్స్ కూడా వచ్చాయి. నేను చాలాసార్లు మీకు చెప్తా ఉంటాను. ఈరోజు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను. కొంతమంది అనుకుంటారు ఏదో ఎవరో పూజ చేసి ఇచ్చారని. కాదు, ఆరా రింగ్ ఇది. ఇందులో నుంచి మీరు చూస్తే నిద్ర లేచి చూసుకుంటే నేను పడుకున్నప్పుడు నా స్లీప్ స్కోర్ వస్తుంది, నేను నిద్ర లేస్తానే బాడీ రెడీనెస్ వస్తుంది. ఒకవేళ ఈ రెండు సరి లేకపోతే ఇంకొక అర్ధగంట ఎక్కువ పడుకుంటాను. అంటే ఏ విధంగా వేరబుల్స్ వచ్చేసాయో, మొబైల్స్ వచ్చాయో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక ఆడబిడ్డ ఉంది, ప్రెగ్నెన్సీ వస్తుంది, 15 రోజులు తీసిపోయి హాస్పిటల్లో ఉంటారు. మామూలు హాస్పిటల్స్ కాదు, ఇప్పుడు అన్ని 5 స్టార్ హోటల్స్ అయిపోయినాయి. మామూలుగా మీరు ఒకసారి చూస్తే ట్రీట్మెంట్ ఖర్చు కంటే హాస్పిటల్ ఖర్చు ఎక్కువగా ఉంది. ఇలాంటి సందర్భంలో నేను ఆలోచించింది, ఒక మనకు కావాల్సిన ఈ యొక్క వేరబుల్స్ పెడితే హాస్పిటల్లో ఉండే ఇంటెన్సివ్ కేర్ మనం మానిటరింగ్ సెంటర్ నుంచి మానిటర్ చేస్తాం. ఆ అమ్మాయి కండిషన్ బాగా లేకపోతే ఎప్పుడు హాస్పిటల్ తీసుకొచ్చే విధంగా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఇప్పుడు అన్ని అంబులెన్సెస్ ఉన్నాయి, ఈజీగా తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది, అనవసరమైన ప్రయాస తగ్గుతుంది. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు మీరు ఇక్కడ చూస్తే విశాఖపట్నంలోని మెడ్టెక్ పార్క్ వచ్చింది. దేశానికి మొత్తం ఎక్విప్మెంట్ అంతా మనం విశాఖపట్నం నుంచి సప్లై చేసే పరిస్థితికి వచ్చాం. దీన్ని లాజికల్గా తీసుకుపోతామని కూడా మీ అందరినీ కోరుతున్నా. నేను ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ గారిని అభినందిస్తున్నా. హెల్త్ ఇన్సూరెన్స్కి టోటల్గా
జీఎస్టీ ఎగ్జామ్ చేశారు. అంటే మనం పెట్టుకునే డబ్బులు అది కూడా తగ్గింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. కామన్ మ్యాన్కి ఆరోగ్యాన్ని కాపాడాలని దీనికి కూడా ఒక నిర్ణయం చేశారు. దానికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం.